హాయ్ అండి అందరికీ. నేను కంచి వెళ్ళినప్పుడు ఏమేమి శారీస్ కొనుక్కున్నాను, దాంతో పాటు ఇంకేం షాపింగ్ చేశాను ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. ఈ ఫోటో వచ్చి కంచి కామాక్షమ్మ ఫోటో అండి. నేను శారీస్ కొన్నాను కదా, ఆ షాప్ వాళ్ళు అయితే ఇచ్చారు. అలాగే ప్రతి ఒక్కరికి కూడా షాపింగ్ చేసిన వాళ్ళకైతే ఈ ఫోటో అనేది ఇస్తున్నారండి. కంచి అయితే మేము దసరా ప్రారంభించక ముందే లేవండి, అందుకే దసరాలో అమ్మవార్లకి పెట్టే చీరలు కూడా నేను ఇంకా అక్కడే తీసుకున్నాను. ఈ చీర అయితే నేను సరస్వతీదేవి అలంకరణ గురించి తీసుకున్నానండి, గుళ్ళో ఇవ్వడానికి. లోపల చీరంతా కూడా ఇలా క్రీమ్ కలర్ అయితే వచ్చిందండి. చీర వెయిట్ కూడా లేదు. అటు ఇటు అంచు మాత్రం గోల్డ్ కలర్ వచ్చిందండి, చాలా బాగుంది. చీరలో పౌటంచి అయితే డిజైన్ ఈ విధంగా వచ్చిందండి, చాలా బాగుంది లుక్ అనేది. ఇది వచ్చి బ్లౌజ్ అండి, శారీకి వచ్చినట్టే అంచు బ్లౌజ్ కూడా వచ్చింది గోల్డ్ కలర్, చాలా బాగుంది బ్లౌజ్ కూడా. ఇప్పుడైతే సెకండ్ చీర చూద్దామండి. ఇది కూడా దసరాకి అమ్మవారికి గుళ్ళో ఇవ్వడానికని తీసుకున్నానండి. మా ఇంటి దగ్గర అయితే దుర్గమ్మ తల్లి గుడి ఉందండి. దసరా రోజున పసుపు కుంకాలతో అమ్మవారికి అయితే చీర అనేది పెడతాను నేను, అందుకనే ఈ చీర అనేది అమ్మవారికి పెట్టడానికి కోసం తీసుకున్నాను. ఈ చీరకు వచ్చిన అంచు కానీ కలర్ కానీ చాలా బాగుందండి. లోపలంతా చీర అంతా కూడా పర్పుల్ కలర్ అయితే వచ్చిందండి. చీర అంచు వచ్చి గోల్డ్ కలర్ ఆరెంజ్ కలర్ వచ్చిందండి, చాలా బాగుంది అంచు అయితే. బ్లౌజ్ వచ్చి పర్పుల్ ఆరెంజ్ కలర్ మిక్స్డ్ వచ్చిందండి. బ్లౌజ్ కూడా చాలా బాగుంది. నేను మొత్తం 7 చీరలు అయితే తీసుకున్నానండి కంచిలో. ఈ చీర వచ్చి మా అత్తయ్యకి తీసుకున్నామండి. మా వారికి అయితే ఈ కలర్ బాగా నచ్చింది, వాళ్ళ అమ్మగారికి అయితే బాగుంటుందని ఇంకా ఈ కలర్ అయితే మా వారు సెలెక్ట్ చేశారు. చీరల కాస్ట్ వచ్చి అక్కడ తక్కువ రేటే ఉన్నాయండి, మాకైతే డబల్ రేట్ పడుతుంది ఇక్కడ అదే చీర. లోపల చీర అంతా కూడా ఇలా ఆరెంజ్ కలర్ వచ్చిందండి, అక్కడక్కడ బుట్టా పూలు వచ్చినాయి. ఇది వచ్చి పౌటంచిండి, డిజైన్ వచ్చింది, చాలా బాగుంది గోల్డ్ కలర్తో. ఇది వచ్చి బ్లౌజ్ అండి, ఇలాగ ప్లెయిన్ కలర్ వచ్చిందండి, గీతలాగా గోల్డ్ కలర్ డిజైన్ అయితే వచ్చింది. ఇప్పుడు నేను చూపించే చీర మోడల్ వచ్చి 4 తీసుకున్నానండి. కలర్స్ డిజైన్స్ అన్ని వేరే తీసుకున్నాను. ఈ బ్లూ కలర్ చీర మీద ఇలా బుట్టలా వచ్చిందండి మొత్తం చీర లోపల అయితే. బ్లౌజ్ అయితే డిజైన్ ఏమీ లేకుండా ప్లెయిన్ కలర్ అనేది వచ్చిందండి. పౌటంచ్ అంతా కూడా ఈ డిజైన్ అయితే వచ్చిందండి. ఈ చీర కలర్ వచ్చి గ్రే కలర్ అండి. అసలు ఈ చీరలు అయితే వెయిట్ లేవండి, అసలు చాలా తేలిగ్గా ఉన్నాయి. ఈ చీరకు కూడా సేమ్ అంతేనండి. బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ కలర్ వచ్చింది. చీర లోపల ఇలాగ అక్కడక్కడ పువ్వులతో గోల్డ్ పింక్ డిజైన్ అయితే వచ్చిందండి. పౌటంచ్ డిజైన్ అయితే ఇలా వచ్చిందండి. ఈ డిజైన్ కూడా చాలా బాగుంది, పింక్ లో వచ్చింది డిజైన్ అంతా కూడా. ఈ చీర కలర్ వచ్చి రాణి బ్లూ కలర్ అండి. మేమైతే కామాక్షమ్మ గుడికని వెళ్ళామండి. అక్కడ చీరల షాపులోళ్ళు వచ్చి మా షాప్కి రండి మా షాప్కి రండి అలా అంటున్నారు. మేమైతే మా ఫ్యామిలీ మెంబర్స్ 4 వెళ్ళాము. మామూలుగా లేడీస్ అందరం కలిపి అందరం వెళ్తే చీరలు అనేవి చూడడానికి బాగుంటుంది. నాకు అంత తెలియక నాకు నచ్చినవి చీరలు మాత్రమే తీసుకున్నాను. చీర అంతా కూడా బుట్ట పువ్వులతో వచ్చి పౌటంచి అయితే ఇలా వచ్చిందండి డిజైన్ అంతా. ఈ చీర కలర్ వచ్చి లైట్ పర్పుల్ కలర్ అండి. ఇప్పుడు చూపించిన 4 చీరలు అయితే మా అమ్మగారికి ఒకటి, మా ఆడబడుచులకి చీరకొకటి, నాకునండి. ఎవరికి ఏ చీర నచ్చితే ఆ చీర తీసుకుందామని ఈ 4 చీరలు అయితే కొన్నాను. ఈ చీరకైతే పౌటంచ్ అంతా కూడా ఇలా వచ్చిందండి. నేను కొన్న 7 చీరలు కూడా నాకైతే చాలా బాగా నచ్చినాయండి. ఇప్పుడైతే నేను ఇంకేం తీసుకున్నానో అవి కూడా చూపిస్తాను. ఇత్తడివి 2 విగ్రహాలు అయితే తీసుకున్నానండి. ఇప్పుడు చూపించేదేమో వారాహి మాత విగ్రహం. గుడి పక్కన షాపులు ఉంటాయి కదండి, ఆ షాపుల్లో అయితే తీసుకున్నామండి. అది విగ్రహాల షాపు, చాలా బాగున్నాయి అక్కడ విగ్రహాలు అయితే. వారాహి మాత తల్లి విగ్రహం అయితే ఎప్పటి నుండో కొందాం అనుకుంటున్నామండి. అక్కడ చూసాము, మాకు బాగా నచ్చిందని ఇంక ఇదైతే తీసుకున్నామండి. నెక్స్ట్ విగ్రహం వచ్చి కామాక్షమ్మ తల్లి తీసుకున్నామండి. నాకైతే విగ్రహం బాగా నచ్చిందండి. మా వారికి కామాక్షమ్మ తల్లిదే మట్టి విగ్రహాలు ఉన్నాయి, చాలా బాగున్నాయి, అదైతే నచ్చిందన్నారు. మట్టిది అంత పెద్ద విగ్రహం పెట్టుకోవచ్చో లేదా అని ఇంక ఈ విగ్రహం అయితే తీసుకున్నామండి. ఈ 2 విగ్రహాలు కూడా ఇత్తడి మూల చాలా వెయిట్ ఉన్నాయండి. మాకైతే చాలా బాగా నచ్చినాయి, అందుకని ఈ 2 అయితే తీసుకున్నామండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని ఫాలో చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి.